ఒకరోజు క్లాక్ టవర్ దగ్గర మనోనిధి అనూహ్యలని సౌందర్య అనుకోకుండా కలిసింది. అప్పుడు వారి మధ్యన జరిగిన సంభాషణ. సౌందర్య: ఏ అనూహ్య, మీరేంటి ఇక్కడ? అనూహ్య: ఈరోజు మా గ్రూప్ వాళ్ళంతా టూర్కి వెళ్తున్నారు. మాకు క్లాసులు జరగట్లేవు, అందుకే ఇంటికి వెళ్దామని వెళ్తున్నాం సౌందర్య. సౌందర్య: అయితే మూవీకి వెళ్దామా? అనూహ్య: ఏమో, నిధిని అడుగు. మనోనిధి: నేను రాను, మీరే వెళ్ళండి. సౌందర్య: ఎందుకే, ఏమైంది, రావచ్చు కదా, రావే. మనోనిధి: ఆహా, నేను రాను. సౌందర్య: ఎందుకట్లా చేస్తున్నావు, రా నువ్వు. మనోనిధి: నేను రాను, నా మనసేం బాగాలేదు. సౌందర్య: ఎందుకు బాగాలేదు? ఆ వరుణ్ రాజ్ గురించి ఆలోచిస్తున్నావు కదా. అనూహ్య: దీనికి ఏం పనిలేదు సౌందర్య, ఎప్పుడు చూడు ఆ వరుణ్ రాజ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ మూడీగా కూర్చుంటుంది. అప్పటి నిధిలా సరదాగా ఉండట్లేదు. సౌందర్య: మూవీ చూస్తుంటే అవేవి గుర్తురావులే, సినిమా చూస్తుంటే ఇవేవి గుర్తుకు రావు. అయినా నీలాంటి అమ్మాయిని మిస్ అవుతున్నందుకు ఆ వరుణ్ రాజ్ బాధపడాలి, నువ్వు కాదు. సరేలే, రా నువ్వు. మనోనిధి: నేను రానంటే రాను, నాకు ఇష్టం లేదు. సౌందర్య: మనకెప్పుడు ఈ చాయిస్ వస్తుందా? మన ముగ్గురం కలిసి వెళ్ళే చాయిస్ వస్తుందా? చెప్పు, ప్లీజ్ రావే. మనోనిధి: నేను రాను, మీరే వెళ్ళండి. అనూహ్య: నువ్వు రాకుండా మేమెలా వెళ్తామే? అప్పుడు సౌందర్య: ఛీ, ఎందుకే ఇలా చేస్తున్నావు, నువ్వైనా చెప్పు రమ్మని అంటుంది అనూహ్య వైపు చూస్తూ. సౌందర్య: రావచ్చు కదనే, ఇంత బతిమలాడుతుంటే రానంటావేంటి అంటుంది అనూహ్య. నాకు ఇష్టం లేదు అంటుంది నిధి. ఇక మనోనిధి, అనూహ్య, సౌందర్యల మధ్య ఒక 15 నిమిషాల సంభాషణ తర్వాత ముగ్గురు నిశ్శబ్దంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిలబడతారు. అప్పుడు మనోనిధి సరే మరి అని అయిష్టంగానే ఒప్పుకుంటుంది. అనూహ్య, సౌందర్యల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. అను, బ్యాగ్స్ ఎందుకు, కాలేజ్లో పెట్టేసి వెళ్దాం అంటుంది మనోనిధి. సరే, పెట్టేసి వెళ్దాం అంటూ కాలేజ్కి వెళ్ళి బ్యాగ్స్ పెట్టి వచ్చేస్తారు. ఇక థియేటర్కి వెళ్తారు. సౌందర్య టికెట్స్ తీసుకొని వచ్చింది. అప్పుడు నిధి: నువ్వేంటే ఈ టికెట్స్ తీసుకున్నావు, నేను రాను పో, మెంటల్ దానా. ఆ కింద సీట్లలో కూర్చొని ఎవరు చూస్తారు, నేను రాను అంటూ వెళ్ళబోతుంది నిధి. వెళ్ళబోయే నిధిని: ఆగవే, అంత కింద ఏం కాదు, అది మిడిల్లోనే ఉంటుంది, మిడిల్ సీట్లోనే మనం కూర్చునేది అంటూ నిధి చేపట్టి లాగుతుంది. ప్లీజ్ రావే అంటూ లాక్కెళ్తుంది సౌందర్య. సరే వస్తలే, పద, వదులు అంటూ ఫేస్ అంతా కోపంగా పెట్టి అనూహ్య, సౌందర్యాల వెనకాల వెళ్తుంది మనోనిధి. నిధి సినిమా చూస్తూ ఉంటుంది. అప్పుడే వరుణ్ రాజ్ నిధి పక్కన ఖాళీ సీటు ఉండటంతో నిధి పక్కన కూర్చొని నిధి వైపు చూసి నవ్వాడు. నిధి మౌనంగా చూస్తూ ఉంటుంది వరుణ్ రాజ్ని. వరుణ్ రాజ్ నిధి వైపు కళ్ళెగరేసి చూసి వస్తావా అంటాడు. నిధి చిరుకోపంతో చూస్తూ ఉంటుంది. వస్తావానే అంటాడు వరుణ్ రాజ్. నిధి మౌనంగా చూస్తూ ఉంటుంది. నిధి తలపై ఒక్కటిచ్చి వాష్రూమ్కి వస్తావా అంటూ ఎన్నిసార్లు పిలిచిన పలకవేంటే, మాటలు రాని దానిలో అలా చూస్తావు అంటుంది అనూహ్య. అది సినిమా హాల్లో ఇంటర్వెల్ టైం. అందరూ లేచి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఏంటి, వస్తావా అంటారు అనూహ్య, సౌందర్యలు నిధి వైపు చూస్తూ. అప్పుడు మనోనిధి: ఓహో, ఇది నా ఊహ అన్నమాట అనుకుంటుంది మనసులో. లేదు, నేను రాను అంటుంది మనోనిధి. సౌందర్య, అనూహ్యలు వెళ్తారు. నిధి ఒక్కతే ఉంది. వరుణ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకో తెలియదు, వరుణ్ ఇక్కడే ఉన్నాడేమో అనిపిస్తుంది నిధికి. అనూహ్య, సౌందర్యలు వచ్చేదాకా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది వరుణ్ రాజ్ గురించి. ఇక సినిమా అయిపోయాక థియేటర్ నుండి బయటికి వచ్చేటప్పుడు కూడా వరుణ్ రాజ్ నిధితో పాటు నడుస్తూ బయటికి వచ్చాడు అని అనుకుంటూ ఫీల్ అవుతూ బయటికి వచ్చింది మనోనిధి. తర్వాత కాలేజ్లో బ్యాగ్స్ తీసుకొని బస్టాండ్కి ముగ్గురు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి బస్ ఎక్కి ఇంటికి వచ్చేస్తారు. ఇక తర్వాత రోజున మనోనిధి యథావిధిగా కాలేజ్కి వెళ్ళి వచ్చింది. నిధి ఫేస్లో ఆనందం అనేది లేదు, బాధ తప్ప. బాధతో ఏడుస్తూ కూర్చున్న మనోనిధికి ఒక మెసేజ్ సౌండ్ వినిపించింది. అలా మెసేజ్ వచ్చిన ప్రతిసారి ఆశతో, ఆరాటంతో అలా మెసేజ్ రాగానే ఇలా చూసేది. ఎన్నిసార్లు అలా చూసినా కంపెనీ మెసేజ్ అయి ఉండేది. మెసేజ్ వచ్చిన ప్రతిసారి తనేనేమో అనుకునేది, కానీ
తన ఆశ నిరాశ అయ్యేది. అందుకే ఇప్పుడు కూడా కంపెనీ మెసేజే అయి ఉంటుంది, అదే వచ్చి ఉంటుంది అనుకొని ఫోన్ తీసి చూడదు నిధి. కానీ మనసు ఒక్కసారి చూడరాదు అని చెప్పడంతో చూస్తుంది. అది వరుణ్ రాజ్ నుండి వచ్చిన మెసేజ్. మనోనిధి కళ్ళు జిగేల్మన్నవి. మనసు ఉల్లాసంగా అయిపోయింది. ఉరకలు వేస్తుంది మనసు. పట్టలేని ఆనందంగా ఉంది మనోనిధికి. దాదాపు సంవత్సరం తర్వాత వరుణ్ రాజ్ మనోనిధికి మెసేజ్ చేశాడు. ఫస్ట్ మెసేజ్లో హాయ్ అని, సెకండ్ మెసేజ్లో హలో అని, థర్డ్ మెసేజ్లో ఏం చేస్తున్నావని, ఫోర్త్ మెసేజ్లో ఏ ఉన్నావా అని, ఫిఫ్త్ మెసేజ్లో రిప్లై మీ అని. ఇక చేస్తూనే ఉన్నాడు నిమిషానికి ఒక మెసేజ్. నేను వరుణ్ రాజ్ని అని మెసేజ్ చేశాడు. నువ్వు వరుణ్ రాజ్ అని నాకు తెలుసు, నీ నెంబర్ సేవ్ అయ్యే ఉంది, నేనేం డిలీట్ చేయలేదు అనుకుంటుంది మనసులో మనోనిధి. తిరిగి రిప్లై ఇద్దామనుకుంటే తన ఫోన్లో బ్యాలెన్స్ లేవు. టైం చూస్తే నైట్ 8:30 అయింది. ఈ టైంలో బయటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు తిడతారు. వారికి ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి నేను అనూహ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, తన దగ్గర రికార్డు మర్చిపోయా తెచ్చుకోవాలి అని చెప్తుంది నిధి ఇంట్లో వారికి. కానీ ఈ చీకట్లో ఎందుకు, పొద్దుగాల తెచ్చుకోవచ్చులే అంటారు. నేను రేపటికల్లా రాసి చూపించాలి అని హడావుడిగా బయటికి వెళ్తుంది నిధి. నిధి వాళ్ళ ఇంటికి షాప్ చాలా దూరం. ఫాస్ట్గా నడుస్తూ వెళ్తుంది. దారి పొడవునా చీకట్లో ఎక్కడికి, ఎందుకు, ఇవే ప్రశ్నలు వేస్తున్నారు. నిధి ఏదో ఒక దొంగ సమాధానం చెప్తుంది వారికి. తర్వాత బ్యాలెన్స్ వేయించుకొని వచ్చి ముందుగా ఫోన్ చేస్తుంది నిధి వరుణ్ రాజ్కి. హలో అని కట్ చేస్తాడు. ఏమైపోయావు ఇంతకాలం? 6 నెలలు గడిచిపోయాక నీకు చాలా మెసేజెస్ పెట్టాను, నువ్వు రిప్లై ఇవ్వలేదు. నా నెంబర్ని బ్లాక్లో పెట్టావెందుకు? ఈరోజు తీసావు బ్లాక్లో నుండి నా నెంబరు అంటుంది మనోనిధి. వరుణ్ రాజ్ నిధి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా హే వస్తావా అంటాడు. ఎక్కడికి అంటుంది మనోనిధి. అక్కడికే అంటాడు. నా నెంబరు ఇన్ని రోజులు బ్లాక్లో ఎందుకు పెట్టావు చెప్పు, ఈరోజు తీసావు బ్లాక్లో నుండి నా నెంబర్ని అంటుంది నిధి. వరుణ్ రాజ్ సమాధానం ఇవ్వడు. అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా అవునే ఫిదా మూవీకి వచ్చినావు కదనే, చీప్గా ఆ కింద సీట్లో కూర్చుంటారా చీ అంటాడు వరుణ్ రాజ్. నీకెలా తెలుసు అంటుంది మనోనిధి. నేను కూడా వచ్చాను మూవీకి, మీరు లేటుగా వచ్చారు కదనే సినిమాకి అంటాడు. అవునా, నువ్వు కూడా వచ్చావా అంటుంది నిధి. అనూహ్య, సౌందర్య, నువ్వు, మీ ముగ్గురు సినిమా స్టార్ట్ అయిన 15 మినిట్స్ తర్వాత వచ్చారు అంటాడు వరుణ్ రాజ్. నాకు అసలు రావడం ఇష్టమే లేదు, మా సౌందర్య అనూహ్యలు బాధపడుతున్నారని వచ్చాను అంటుంది నిధి. నువ్వు సేమ్ ఆ హీరోయిన్ లానే ఉన్నావే, ఆ హెయిర్ అయితే అచ్చం అలానే ఉంది అంటాడు వరుణ్ రాజ్. ఇక మనోనిధి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. మనోనిధికి చాలా హ్యాపీగా అనిపించింది. నేనేమో కానీ నువ్వు మాత్రం వరుణ్ తేజ్లానే ఉంటావు అంటుంది మనోనిధి. ఏ ఊకో అమ్మ చెరా, నాకు సిగ్గైతుంది అంటాడు వరుణ్ రాజ్. నిజం, ఈ మాట నేను నీకు ఎప్పటి నుండో చెప్తున్నా కదా అంటుంది మనోనిధి. అయినా నువ్వేందే నన్ను వరుణ్ అని పిలుస్తావు, నాకు చక్కదనాల పేరుంచుకొని అంటాడు వరుణ్ రాజ్. నువ్వు వరుణ్ తేజ్లా ఉంటావు కాబట్టి నిన్ను వరుణ్ అని పిలుస్తున్నా అంటుంది మనోనిధి. రైటర్ మాట. వరుణ్ రాజ్ పేరు బయట ఎంత మంచి పేరో, ఎంత అందమైన పేరో అనుకుంటున్నారు కదా, అదేం లేదండి, సాధారణమైన పేరే, అంతగా ఏం బాగుండదు, నాకైతే ఏం నచ్చలేదు. మనోనిధి వరుణ్ రాజ్కి ఉన్న అసలు పేరు వదిలి వరుణ్ అని పిలిచేది. అదే పేరుని నేను స్టోరీలో వరుణ్ రాజ్ అని పెట్టాను. ఇక కథలోకి వెళ్దాం పదండి. సరే అయితే, నీకు నచ్చకపోతే నీ పేరుతోనే పిలుస్తాలే అంటుంది మనోనిధి. కొన్ని నెలల తర్వాత నుండి వరుణ్ రాజ్ని అసలైన పేరుతోనే పిలవడం మొదలుపెట్టింది మనోనిధి. సరే గాని వస్తావా అంటాడు వరుణ్. ఎక్కడికి అంటుంది నిధి. డాష్ వాడానికి అంటాడు వరుణ్. అలాంటి మాటలు మాట్లాడకు, నాకు నచ్చదు అంటుంది మనోనిధి. ఇలా ఈ విధంగా మెసేజెస్ కొనసాగుతున్నాయి వీరి మధ్య. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు వరుణ్ రాజ్ మళ్ళీ నిధిని ఫిజికల్గా కలవమని అంటాడు. అప్పుడు మనోనిధి, పెళ్ళికి ముందు నేను ఇలాంటి తప్పులు చెయ్యను, అయినా పెళ్ళి కాకుండా ఎవరైనా అలా కలుస్తారా అంటుంది మనోనిధి.
కలవచ్చు. మా ఫ్రెండ్ గాని లవర్తో ఆడు అలానే చేశాడు అంటాడు వరుణ్ రాజ్. అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా అలా ఎలా చేస్తాడు? నీ ఫ్రెండ్కు సిగ్గులేదా అంటుంది మనోనిధి. నిజమేంటంటే పెళ్ళికి ముందు ప్రేమలో ఉన్నవారు ఇలా ఫిజికల్గా కలుస్తారని నిధికి నిజంగానే తెలియదు. ఈ విషయం గురించి ప్రతిరోజు వరుణ్ రాజ్ నిధిని అడుగుతూనే ఉన్నాడు. నిధి మాత్రం నో చెప్తూనే ఉంది. వరుణ్ అడిగిన ప్రతిసారి నిధి ఒప్పుకోకుండా నో చెప్తుంటే వరుణ్ రాజ్కి ఎక్కువగా కోపం వచ్చి నిధిని పచ్చిబూతులు తిడుతున్నాడు. ఒకరోజు మనోనిధి అనూహ్యతో వరుణ్ రాజ్ నన్ను ఈ విషయంలో చాలా ఇబ్బంది పెడుతున్నాడే అని చెప్తుంది. అప్పుడు అనూహ్య, అబ్బాయిలు అలాగే అడుగుతారంటనే, నువ్వు ఒప్పుకోకు అంటుంది. నేనెందుకు ఒప్పుకుంటానే? నేను అమాయకురాలనే కావచ్చు కానీ ఈ విషయంలో మాత్రం కాదు. అయినా ఇది నిజమేనా? ప్రేమలో పెళ్ళికి ముందు ప్రేమికులు ఇలాంటి తప్పులు చేస్తారా? వరుణ్ రాజ్ చెప్పినట్టుగా అంటుంది మనోనిధి. వరుణ్ రాజ్ చెప్పింది నిజమే కానీ అది మన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. మనలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అసలు ఎవరిని ప్రేమించొద్దు అంటుంది అనూహ్య. అప్పుడు నిధి, అవునా, తను చెప్పింది నిజమేనా? ఛీ, ఇలా ఉంటుందని తెలిస్తే అసలు లవ్వే చేసేదాన్ని కాదే. ఏమనుకున్నావు మరి? లవ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటుంది అనూహ్య. ఇలాంటి ప్రాబ్లం నాకు ఎదురవుతుందని నేను అనుకోలేదే అంటుంది మనోనిధి. అప్పుడే అనూహ్య వాళ్ళ ఇంటికి మానస్ తేజ్ వస్తాడు. నిధి, నీకెందుకు నచ్చిండు వాడు? ఆహా, అసలు ఎందుకు నచ్చిండు వాడు? అసలు వాడెట్లా నచ్చిండు నీకు అంటాడు మానస్ తేజ్. ఎందుకు అందరు ఇలా అంటున్నారు, వాడెలా నచ్చాడు నీకు అని అంటుంది నిధి. అప్పుడు మానస్ తేజ్, ఎంతమంది ప్రపోజ్ చేసినా ఎవడు నచ్చంది వీడెలా నచ్చాడు నీకు అంటాడు. ఏమో నాకు కూడా తెలియదు అంటుంది నిధి. నువ్వు శేఖర్ని లవ్ చేయి, నా మాట విని. ఆడు నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. వాడికి 10 ఎకరాల భూమి ఉంది తెలుసా, పైగా నువ్వంటే చాలా ఇష్టం అంటాడు మానస్ తేజ్. అప్పుడు అనూహ్య కిలుక్కుమని నవ్వి మానస్ తేజ్ మనోనిధిల వైపు నవ్వుతూ చూస్తుంది. అప్పుడు మనోనిధి, నా సంగతి తెలుసా నీకు అంటుంది. నాకెందుకు తెలియదు, చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా కదా. నేను చెప్పినట్టు శేఖర్ని లవ్ చేయి, వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు. వాడికి నువ్వంటే ఇష్టం, వాడికి చాలా ఆస్తి ఉంది అంటాడు మానస్ తేజ్. అప్పుడు మనోనిధి, తొక్కలో ఆస్తి ఎవరికి కావాలి? నాకు ఆస్తి ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంపార్టెంట్ అంటుంది నిధి. ఈడు కూడా మనిషే అంటాడు మానస్ తేజ్. అప్పుడు అనూహ్య, వరుణ్ రాజ్కి లేదా అంటుంది. ఉంది, వానికి కూడా ఉంది. ఉంటే వాడికి ఒక్కనికే కాదు కదా అదంతా. అదే శేఖర్ గానికి అయితే ఒక్కడికే 10 ఎకరాల భూమి ఉంది, బత్తాయి తోట కూడా ఉంది. నల్గొండల బత్తాయిలు అమ్ముకొని కూడా బతకొచ్చు మన నిధి అంటాడు మానస్ తేజ్. నిధి కోపంగా నిన్ను అని లేచి కొట్టడానికి మానస్ తేజ్ దగ్గరికి వెళ్తుంది. అది గమనించిన మానస్ తేజ్ లేచి పరిగెట్టుకుంటూ ఏ బత్తాయిలు 10కి 4 అంటూ అరుస్తూ నవ్వుతూ వెళ్ళిపోతాడు. తర్వాత అనూహ్య ఇలా అంటుంది, మానస్ తేజ్కి శేఖర్ బెస్ట్ ఫ్రెండ్ అని శేఖర్ని లవ్ చేయమని చెప్తున్నాడే అంటుంది. మనోనిధి, దొంగ మహపోడు. అయినా అసలు ఈ ఆస్తులు అంతస్తులు ఎవరికి కావాలి అను? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని తనతో ఒక్కరోజు ఆనందంగా గడిపినా చాలు నాకైతే అంటుంది మనోనిధి. మనం ఆనందంగా ఉంటే ఈ ఆస్తులు ఎప్పుడైనా ఎలా అయినా సంపాదించుకోవచ్చు. నేను సంపాదించినదే నా ఆస్తి కానీ ఎవరో సంపాదించిన దానిని నేనెందుకు ఆశిస్తానే? వారి ఆస్తులపైన కానీ వారి అంతస్తులపైన కానీ నాకు ఎలాంటి ఆశ లేదు. నేను కోరుకునేది ఒక్కటే, వరుణ్ రాజ్ ప్రేమని మాత్రమే. తన ఆస్తి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అసలు ఇప్పుడు మానస్ తేజ్ చెప్పేదాకా నాకు తెలియదు. ఆస్తిని, డబ్బుని, భూమిని ఇవన్నీ చూసేదాన్నే అయితే నన్ను చాలామంది డబ్బున్నవారు ప్రపోజ్ చేశారు. అప్పుడే వారికి ఓకే చెప్పేదాన్ని కదా. వారి వెనకాల ఉన్న ఆస్తులు అంతస్తులు చూసి నేను ఆశిస్తే. ఇక 2 రోజుల తర్వాత వరుణ్ రాజ్ మనోనిధికి మెసేజ్ చేశాడు. హాయ్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా వస్తావా అని చేశాడు. అప్పుడు మనోనిధి, లేదు నాకు పనుంది, నువ్వు వెళ్ళు, నేను రానులే అని రిప్లై ఇచ్చి నవ్వుకుంటుంది. అప్పుడు వరుణ్ రాజ్ పెద్ద బూతు మాట అంటాడు. ఒక అర్ధగంట వరుణ్ రాజ్ పంపిన బూతు పురాణాన్ని చదివి ఏం మాట్లాడలేక అలా స్టన్ అయిపోయి నిశ్శబ్దంగా ఫోన్ చూస్తూ కన్నీళ్లు విడుస్తూ పడుకుంటుంది మనోనిధి.
వీడు కూడా మా అమ్మలాగానే తిడుతున్నాడుగా నన్ను. అయినా సరే నాకెందుకు వరుణ్ రాజ్ అంటే ఇంత ఇష్టం అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ మెసేజ్ చేశాడు, రిప్లై ఇవ్వవే డ్యాష్ దానా అని. అప్పుడు మనోనిధి, నీకు అసలు నా మీద ప్రేమనే లేదు అని రిప్లై ఇచ్చింది. ఆ మాటకి సమాధానం ఇవ్వలేదు వరుణ్ రాజ్. తర్వాత రోజున నా ఫోన్లో బ్యాలెన్స్ లేవు, వేయించవే అంటాడు మెసేజ్ చేసి. నిధి హడావుడిగా షాప్కు వెళ్ళి బ్యాలెన్స్ వేయించింది వరుణ్ రాజ్కి. ఇలా చాలాసార్లు నిధితో బ్యాలెన్స్ వేయించుకున్నాడు వరుణ్ రాజ్. నిధిని బూతులు తిట్టడం మాత్రం మానుకోలేదు, తిడుతూనే ఉంటాడు. అప్పుడు నిధికి ఇలా అనిపించింది, నేనే బ్యాలెన్స్ వేయించి నేనే తిట్టించుకున్నట్టుగా ఉంది కదా అనుకుంటుంది.